ఆంధ్రలో తెలివైన వాళ్ళ బీఆర్ఎస్ని ఓడించారని తెలంగాణ ప్రజలను అవమానిస్తున్నారా? గద్దె దింపిన కేటీఆర్ అహంకారం తగ్గలేదు. కాంగ్రెస్ డిఎన్ఏలోనే పాకిస్తాన్. నెహ్రూ నుంచి రాహుల్ వరకు అందరికీ పాక్పై ప్రేమ. రేవంత్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి. రాణి రుద్రమ ఒప్పుకుంటా ఈ మాట, ఈ ఒక్క లైను రాణి రుద్రమ గారు చెప్పినటువంటి మాట నేను ఒప్పుకుంటా. ఏది నెహ్రూ నుంచి రాహుల్ గాంధీ వరకు అందరికీ పాకిస్తాన్ పైననే ప్రేమ అనేటువంటి స్టేట్మెంట్ నేను ముమ్మాటికి ఒప్పుకుంటా. బంగ్లాదేశ్ విడిపోవడానికి కారణం ఎవడు? ఆఫ్ఘనిస్తాన్ విడిపోవడానికి కారణం ఎవడు? పాకిస్తాన్ విడిపోవడానికి కారణం ఎవరు? అసలు భారతదేశం ఇన్ని ముక్కలు కావడానికి కారణం ఎవడు? మీకు ఇంకో జోక్ చెప్తా చూడు. జోకే కాదు, ఇది ఎంత సీరియస్ విషయం అంటే ఇండియాకి శ్రీలంకకి మధ్యలో ఒక చిన్న ఐలాండ్ ఉంటుంది. ఆ ఐలాండ్ పేరు నేను మర్చిపోయినా, నన్ను మన్నించాలి, నాకు చాలా మతి మరపు ఉన్నది. ఆ ఐలాండ్ కూడా భారతదేశంలో కాకుండా ఇవాళ పోవడానికి కారణం ఎవరు? లక్షద్వీప్ మాల్దీవ్స్ లెక్కన అట్లా ఇంకో చిన్న ఐలాండ్ సపరేట్గా ఏర్పడడానికి కారణం ఎవరు? ఎవరికి అమ్మేసిర్రు? ఎవరి ప్రభుత్వంలో అమ్ముడు పోయినరు? భారతదేశం ఇన్ని ముక్కలు కావడానికి కారణం ఏ ప్రభుత్వాలు సాయం చేసినాయి? అసలు పాకిస్తాన్ విడిపోవడం వెనకాల ఉన్నటువంటి ఆ నెహ్రూ ఏంది? ఆ కారణం ఏంది? ఏ అమ్మాయి కోసం విడగొట్టిర్రు మీరు? మౌంట్ బ్యాటన్ కోసమా? సొలాబీ కోసమా? పాకిస్తాన్ విడిపోవడానికి కారణమైనటువంటి జిన్నా ఉద్యమం అంటారే, ఆ జిన్నాగాడు ఒకటి అడిగిండట గాంధీ తాత దగ్గరికి పోయి. పుస్తకాలు కరెక్ట్గా చదువు, మీ అందరికీ తెలుస్తుంది. జిన్నాగాడు గాంధీ దగ్గరికి పోయి, నన్ను ప్రైమ్ మినిస్టర్ని చేయి గాంధీ, పాకిస్తాన్ వద్దు, ఇండియాని మొత్తం కలిసి ఉందాం మనం అని చెప్పేసి. గాంధీ ఆ మాట అదే ప్రపోజల్ తీసుకొని నెహ్రూ దగ్గర కూర్చున్నాడు. నెహ్రూ అంటే ఎవడు కాదు, ఈ మన రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఏదైతేనో ఆ ఫ్యామిలీ అంతా నెహ్రూ ఫ్యామిలీయే. వీళ్ళు గాంధీ అని చెప్పుకుంటారు, గాంధీ పరువు దీనికి. నెహ్రూ దగ్గర పోయి గాంధీ కూర్చుంటే నెహ్రూ అన్నాడట, ఇంకా హౌలే గాని కోసం నేను నా పదవిని త్యాగం చేయాలా? ఫస్ట్ ప్రెసిడెంట్ నేనే, ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ నేనే అవుతా, ఆయనకి సపరేట్ ఇచ్చేసి ఆడు ప్రైమ్ మినిస్టర్ అవుతాడు అని చెప్పేసి అన్నాడట. పుస్తకాలు చదువు, నేను మా తెలంగాణ భాషలో అనువదించి చెప్పిన నా భాషతో నేను మాట్లాడినా, నేను ఇట్లనే మాట్లాడతా, మా యాస గింతే, మా భాష గింతే, తెలంగాణ వాళ్ళం మేము. నెహ్రూ చేసిన తప్పిదం వల్ల భారతదేశం విడిపోయింది. ఇండియా పాకిస్తాన్ డివైడ్ అయినాయి. ఒక్క ఆడదాని కోసం యాక్చువల్గా జరిగినటువంటి డివిజన్ అది. అండ్ ఇంకో ముచ్చట కూడా చెప్తాను నేను. జిన్నాగాడు చచ్చిపోయే టైంకి జిన్నాకి టీబీ ఉండే. ఆ టీబీకి ఇప్పుడన్నా మెడిసిన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి, కానీ అప్పట్లో ఏం లేకుండే కదా. ఆడు చచ్చిపోతాడు తొందరగా అని తెలిసి కూడా జిన్నాని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియానో చేసి ఉంటే ఇవాళ ఇండియా పాకిస్తాన్ రెండు కలిసి ఉండేటి తెలుసా? నెహ్రూ జిన్నా ఒకటే అమ్మాయి వెనకాల పడ్డారు, ఆ ఒక్క అమ్మాయి రెండు దేశాలను విడగొట్టింది. ఇది జరిగినటువంటి సింపుల్ సారాంశం ఏంది? భారతదేశం పాకిస్తాన్ ఎందుకు విడిపోయినాయి అంటే ఒక అమ్మాయి వల్ల జరిగినటువంటి ఇష్యూ వల్ల జిన్నా నెహ్రూ అనేటువంటి ఇద్దరు లత్కోర్గాల వల్ల దేశం విడిపోయింది. ఇది ఇండియా పాకిస్తాన్ విడిపోవడానికి ఉన్నటువంటి మెయిన్ కారణం, ఇంకేం కాదు. నేను ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అవుతా అంటే నేను ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అవుతా అని అన్నారు. జిన్నా పీకింది పొడిచింది ఏం లేదు దీంట్లో, ఏం లేదు. వాస్తవం ఇది. జిన్నాకి కరెక్ట్గా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని కనుక చేసి ఉంటే నెహ్రూ కాస్త కాంప్రమైజ్ అయ్యి ఒళ్ళు కొవ్వు దగ్గర పెట్టుకొని ఇవాళ ఇండియా పాకిస్తాన్ విడిపోకుండా ఉండుండేటి. సరే ఇదే కాదు, ఇంకో విషయం చెప్తా చూడు. ఇండియా పాకిస్తాన్ విడిపోయిన తర్వాత ఇండియా నుంచి పాకిస్తాన్కి వెళ్ళిపోయినటువంటి ముస్లిమ్స్ ఎవరైతే వెళ్ళిపోయారో వాళ్ళ ల్యాండ్స్ ఇక్కడ కొన్ని ఉండే, దాన్ని గవర్నమెంట్ ఆధీనంలోకి మాత్రమే తీసుకున్నది. పాకిస్తాన్ నుంచి ఇండియాకి వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో హిందూసు, పంజాబీసు, సిఖ్స్, ఇంకా వేరే వేరే జాతులకు చెందినటువంటి వాళ్ళ ల్యాండ్స్ని అక్కడ ప్రభుత్వం తీసుకొని ప్రజలకు వంచేసింది. ఈ రోజుకి ఇండియా పాకిస్తాన్ ల్యాండ్స్కి సంబంధించి, అంటే ఇండియా నుంచి పాకిస్తాన్కి వలస వెళ్ళిపోయినటువంటి ముస్లిం ల్యాండ్స్కి సంబంధించి చాలా ఇష్యూస్ ఈ రోజుకి ఉన్నాయి. మన హైదరాబాద్ చుట్టుపక్కల కనీసం ఒక 1200 ఎకరాలు ఎంతో ఉంది అనేది నాకున్నటువంటి చిన్న సమాచారం. దీనికి సంబంధించి ఇప్పటికీ ఇష్యూస్ నడుస్తున్నాయి తెలుసా? ఎవరి వల్ల ఇది? అప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కరెక్ట్గా పనిచేసి ఉంటే ఇట్లాంటివి ఏమి ఉండేవి కాదు కదా. మీకు పాకిస్తాన్ మీద ప్రేమ లేకపోతే, కేవలం ముస్లిమ్స్ మీద ప్రేమ లేకపోతే, కేవలం ముస్లిమ్స్ అపీజ్మెంట్ కోసమే మీరు పనిచేయకపోతే ఇవన్నీ ఎందుకుంటాయి? భారతదేశంలో ఇన్ని సమస్యలు ఎందుకుంటాయి? దీని మీద మాట్లాడాలి కదా కాంగ్రెస్ పార్టీ, దీని మీద చెప్పాలి కదా కాంగ్రెస్ పార్టీ. చెప్తున్నదా? చెప్పదు. ఎంతసేపు ప్రజలు ఏం అర్థం చేసుకుంటారు అనేది మాత్రమే చూస్తారు. వాళ్ళు ఏదైతే ఫేక్ ప్రాపగండాని ప్రజల్లోకి తీసుకెళ్ళాలనుకుంటే ఆ ప్రాపగండా ప్రాపర్గా ప్రజల్లోకి తీసుకుపోతుంది ఈ కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఈ రోజుకైనా ప్రజలకు సమాధానం చెప్పాల్సినటువంటి అంశాలు చాలా అంటే చాలా ఉన్నాయి. రైట్.
ప్రాణం ఉన్నంత వరకు ప్రజల పక్షమే. రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేసేలా కాంగ్రెస్ పాలన. రాష్ట్రం తెలంగాణలో కరెంటు నీటి కష్టాలు. బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన పథకాలన్నీ నిలిపివేత. దళిత బంధు ఇవ్వకుంటే 1,30,000 మందితో ధర్నా. ప్రభుత్వం మెడలు వంచుతాం. ప్రశ్నిస్తే ఈడీ సిబిఐలతో భయపెడుతున్నది బీజేపీ. చేవెళ్ల సభలో బీఆర్ఎస్ అధినేత. ఇగో ప్రశ్నిస్తే ఈడీ సిబిఐలతో భయపెడతలేదు. నువ్వు సీఎంగా ఉన్నప్పుడు మోడీగాడా బోడీగాడా అన్నావు. ఏం చేసిర్రు? నేను ఏమన్నా అన్నారా? ఏమన్నా వేసిర్రా? నేను ఏమనలే. నీ తప్పులన్నీ రోజు రోజుకు ఒక్కొక్కటి బయటపడుతున్నది. అందుకే ఈడీ సిబిఐలు వస్తున్నాయి తప్ప మోడీ వస్తలేడు. మోడీ ఏమైనా గులాంగిరి చేస్తున్నా అనుకున్నావా? లేదంటే మోడీకి ఏం పని పాట లేదనుకున్నావా? కేవలం నీ వెనకాల, నీ బిడ్డ వెనకాల, నీ పార్టీ వెనకాల వాడికి. మోడీ భయ్ అయినా భారతదేశ ప్రధానమంత్రి. నీ ఒక్క రాష్ట్రమే కాదు, నీ ఒక్క పార్టీయే కాదు, చాలా రాష్ట్రాలు ఉన్నాయి. ఇవే కాకుండా ఎక్స్టర్నల్ అఫైర్స్ ఉంటాయి ఆయనకి. తెలివి ఎక్కువై మాట్లాడతావు, తక్కువై మాట్లాడతావు అర్థం కాదు. 40,000 పుస్తకాలు చదివిన దిక్కుమాల స్టేట్మెంట్లు చెప్తావు కదా. బ్రిటన్లో 4 భారతీయులకు జీవిత ఖైదు. ఓ హత్య కేసులో కోర్టు తీర్పు. రైట్. రాధాకిషన్ రావు ఆదేశాల మేరకే కలకలం రేపుతున్న 2 సబ్ ఇన్స్పెక్టర్, ఒక ఎస్ఐ స్టేట్మెంట్స్. 2 ఇన్స్పెక్టర్స్ అండ్ ఒక ఎస్ఐ స్టేట్మెంట్. సారీ ఫర్ రీడింగ్ ఇట్ అవుట్ రాంగ్ వే. ట్యాపింగ్ కేసులో మరో మలుపు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో మలుపు చోటు చేసుకుంది. రాధాకిషన్ రావు ఆదేశాల మేరకు తాము సికింద్రాబాద్ మలక్పేట యశోద ఆసుపత్రుల నుంచి నగదు తరలించినట్టు. సికింద్రాబాద్ మలక్పేట యశోద ఆసుపత్రుల నుంచి నగదు తరలించినట్టు 2 ఇన్స్పెక్టర్లు, ఒక ఎస్ఐ స్టేట్మెంట్స్ కలకలం రేపుతున్నాయి. ఈ వ్యవహారంలో రిటైర్డ్ ఎస్పీ దివ్య చరణ్ రావు పేరు సైతం తెరపైకి రావడం గమనార్హం. పోలీసు వాహనాల్లో డబ్బు తరలించిన క్లారిటీ. సికింద్రాబాద్ మలక్పేట యశోద ఆసుపత్రుల నుంచి నగదు తరలించిన ప్రస్తావన. తెరపైకి రిటైర్డ్ ఎస్పీ దివ్య చరణ్ రావు. వచ్చిండబ్బా, మళ్ళీ కూడా రావే ఈ కేసులో, ఫోన్ ట్యాపింగ్ కేసులో. నేను ఇందాక కూడా చెప్పిన ఏదో అంశం మాట్లాడుతూ రేవంత్ రెడ్డి ఆ హిట్రో వాళ్ళకి ఇస్తున్నటువంటి ల్యాండ్ గురించి. ఇగో యశోద మీద అడగని చెప్పిన. యశోద ఎవంది? యశోదలా ఉన్నటువంటి బినామీ ఆస్తులు ఎవరి? యశోదలో ఎవరి పార్ట్నర్షిప్ ఎంతున్నది? ఒకసారి ఈ లెక్కలు కూడా బయటకు వస్తే అప్పుడు తెలిసి వస్తుంది మీకు. కేసీఆర్ 10 ఏళ్ళ అధికార పాలనలో ఇక్కడ నుంచైనా బాగా ఎక్కువ, అన్నిటికంటే ఎక్కువ దోపిడీ దొమ్మిలు చేసిండు అంటే అది యశోద హాస్పిటల్ నుంచి. కరోనా టైంలో చూసినాం. అయితే ఇదే యశోదలో కేసీఆర్కి సంబంధించినటువంటి ఆస్తులు, కేసీఆర్ ఫ్యామిలీకి సంబంధించిన బినామీల ఆస్తులు ఎంతమంది ఎన్ని ఉన్నాయనేటువంటి చూస్తే తెలుస్తుంది. కేసీఆర్ యశోదకే ఎక్కువ ఎందుకు పోయిండు? బికాస్ కేసీఆర్ ఇస్ అ బ్రాండ్ అంబాసిడర్, ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ ద బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ యశోద హాస్పిటల్స్. అందుకే ఆయన రెగ్యులర్గా యశోద తప్ప ఇంక ఏ హాస్పిటల్కి ఓడు. ఇది ఒక ముచ్చట. రెండోది, యశోద హాస్పిటల్ నుంచి సికింద్రాబాద్ మలక్పేట 2 బ్రాంచ్లు ఉన్నటువంటి యశోద హాస్పిటల్ నుంచి పైసలు తీసుకుపోయినా మేమే మా పోలీసు వెహికల్స్లా తీసుకుపోయి అని చెప్పేసి అని అంటారు. ఇక ఈ దివ్య చరణ్ రావుని తీసుకుపోయి లోపలేస్తే అయితే ఇక్కడ ఇంకో విషయం ఉన్నది. ప్రభాకర్ రావు మిస్సింగ్ కదా ప్రస్తుతానికైతే.